హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే డివిజన్ ట్రిక్స్. ఓకే, సో డివిజన్ ట్రిక్స్ చూడండి. ఫస్ట్ 3 డిజిట్ చూస్తున్నాం. చూడండి ఒకసారి. 396 డివైడ్ బై 5. ఓకే, దీన్ని ఎట్లా చేయొచ్చు చూడండి ఒకసారి. ఫస్ట్ 396 విత్ ఇన్ 10 సెకండ్స్లో చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ న్యూమరేటర్ని 396 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. చూడండి, 2 6 జార్ 12. ఓకేనా, 2 6 జార్ 12. ఓకే, 2 9 జార్ 18. 18 ప్లస్ 1 19. ఓకేనా, సో 1 ఉంటుంది. సో 2 3 జార్ 6. 6 ప్లస్ 1 7. సో ఇదే ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ డిజిట్ ఎంతమ్మా 5 కదా. సో 1 డిజిట్ కాబట్టి పాయింట్ మనం 1 డిజిట్ ముందు పెట్టుకోవాలి. ఓకే, ఓకేనా. ఓకే, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ చేయడం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ 5తో చేస్తున్నాం, 3 డిజిట్. ఓకేనా, సో దీన్ని 396 ఇంటూ 2తో న్యూమరేటర్ని మాత్రమే 2తో మల్టిప్లై చేయండి. సో ఇదే ఆన్సర్. సో 1 డిజిట్ కాబట్టి ఇక్కడ 5 కాబట్టి ఇచ్చింది పాయింట్ 1 డిజిట్ ముందు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ 584 డివైడ్ బై 5. సో దీన్ని సేమ్ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయండి. సో 584 ఇంటూ 2. ఓకే, సో 2 4 జార్ 8. ఓకేనా, 2 8 జార్ 16. సో 1 క్యారీ ఫార్వర్డ్. 2 5 జార్ 10. 10 ప్లస్ 1 11. ఓకేనా, సో పాయింట్ ఇక్కడ 1 డిజిట్ కాబట్టి ఇక్కడ 5 1 కదా. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. ఓకేనా, సో ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే, సో 968 డివైడ్ బై 5. ఓకేనా, చూడండి, 968 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. సో 2 8 జార్ 16. సో 1. 2 6 జార్ 12. 12 ప్లస్ 1 13. సో 1. 2 9 జార్ 18. 18 ప్లస్ 1 19. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 193.6. సో ఇదే ఆన్సర్. ఓకే, సో అర్థమైందా. ఓకేనా, సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ డివైడ్ బై 5 ఉన్నప్పుడు మాత్రమే. చూడండి, ఇక్కడ 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ ట్రిక్ పాసిబుల్ ఎప్పుడు అవుతుందంటే డివైడ్ బై 5 ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా, సో న్యూమరేటర్ మీరు చేయవలసిన పని ఏంటంటే న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి, 4 డిజిట్ మీద ఇచ్చినప్పుడు 2394. సో డివైడ్ బై 5. సో సేమ్ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 2 4 జార్ 8. 2 9 జార్ 18. సో 1. 2 3 జార్ 6. 6 ప్లస్ 1 7. 2 2 జార్ 4. ఓకేనా, సో పాయింట్ 1 డిజిట్ తర్వాత పెట్టుకోవాలంటే 478.8. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 4579 బై 5. సో ఇది మాత్రం 5 డివిజిబుల్ 5 ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంటూ 2. సో 2 9 జార్ 18. సో 1. 2 7 జార్ 14. 14 ప్లస్ 1 15. సో 1. 2 5 జార్ 10. 10 ప్లస్ 1 11. సో 1. 2 4 జార్ 8. 8 ప్లస్ 1 9. ఓకేనా, సో పాయింట్ 1 డిజిట్ తర్వాత పెట్టుకోవాలి. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. చూడండి ఒకసారి. 9786 తీసుకుందాం. ఓకే,
సో న్యూమరేటర్ ఎంత 9786 ఇంటూ 2. సో 2 6 are 12. సో 2 8s are 16. 16 plus 1 17. సో 1. 2 7s are 14. 14 plus 1 15. సో 1. 2 9s are 18. 18 plus 1 19. సో పాయింట్. ఓకేనా? సో అర్థమైందా? సో ఇట్లా డివిజన్ 5 ఉన్నప్పుడు మాత్రమే, 5తో డివైడ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇది మాత్రం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 5 డిజిట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఓకే, సేమ్ మెథడ్ సేమ్. సో వాల్యూస్ మారుతాయి అంతే. ఓకేనా? సో న్యూమరేటర్ని సేమ్ 2తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో 2 2s are 4. 2 6s are 12. సో 1. 2 9s are 18. 18 plus 1 19. 1. 2 8s are 16. 16 plus 1 17. సో 1. 2 3s are 6. 6 plus 1 7. ఓకేనా? సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. సో అర్థమైంది కదా? ఓకేనా? ఇది 5కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాల్సింది మీరు. ఓకేనమ్మా? సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 658/5. సో న్యూమరేటర్తో 2తో మల్టిప్లై చేయాలి. 658. ఓకేనా? సో 2 8s are 16. సో 1. 2 5s are 10. 10 plus 1 11. సో 2 6s are 12. 12 plus 1 13. సో 1. 2 9s are 18. 18 plus 1 19. సో 1. 2 4s are 8. 8 plus 1 10. ఓకేనా? 8 plus 1 9 కదా, ఇక్కడ 10 కాదు చూడండి, 9 వస్తుంది. చూడండి ఒకసారి. 2 8s are 16. 1. సో 2 5s are 10. 10 plus 1 11. సో 1. 2 6s are 12. 12 plus 1 13. సో 1 ఉంటుంది మళ్ళీ. 2 9s are 18. 18 plus 1 19. సో 1. 2 4s are 8. 8 plus 1 9. ఓకే, ఇది 9 అమ్మా. సో మళ్ళీ వేస్తాను. 9 9 3 1 6. సో పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో అర్థమైందా? సో మీరు 5తో డివిజన్ చేస్తున్నది మాత్రమే ఈ ట్రిక్ పాసిబుల్ అవుతుంది. సో దీంతో న్యూమరేటర్ని మాత్రమే మీరు 2తో మల్టిప్లై చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.